ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అందరూ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, అందరూ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ట్విట్టర్లో అయితే ఇప్పుడు ఉన్నాం. చూడండి, అందరూ ఏంటంటే ఈరోజు ఎంత December 5 కదా, December 5 ఈరోజు అయితే మార్నింగ్ 11 o'clock నుంచి అయితే ట్విట్టర్ పోస్టింగ్ అనేది, ట్విట్టర్ ట్వీట్స్ అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది. అది చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 20 minutes 30 minutes దగ్గర అయింది. ఇప్పటికే ట్రెండింగ్లో చూడండి ఎంత ఉందో. ట్రెండింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రెండింగ్లో 2,15,000 ప్లస్ అయితే ట్రెండింగ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, 2,15,000 ట్రెండింగ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కూడా ఏ విధంగా ట్విట్టర్లో ట్వీట్ చేయాలో చెప్తాను. చూడండి, మీరు కూడా ట్వీట్ చేయండి. చూడండి, ఇక్కడ చాలామంది ట్వీట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి గ్రూప్ డి ఐటీ ఎడ్యుకేషన్ హ్యాష్ట్యాగ్ పెట్టేసి ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అందరూ ట్వీట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, మన అనిల్ సార్ ఐటీ, ఇది కూడా ఒక పెద్ద ఛానల్ అనమాట. ఓకే, ఇవి కూడా చూడండి, ఇది కూడా ఒక పెద్ద ఛానల్ అనమాట. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు అయితే ఇక్కడ ట్వీట్ చేయడం జరుగుతుంది. చూడండి అలాగా. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ చూడండి, పాత నోటిఫికేషన్ ఉంది కదా, అంటే మన గ్రూప్ డీకి ఇది క్యాన్సిల్ చేయాలి అర్జెంటుగా. మళ్ళీ గ్రూప్ డీలో ఐటీఐ కంటూ వేరేగా టెక్నికల్ పోస్టులు ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూస్తుంటారు కదా. అయితే నెక్స్ట్ చూడండి, కిందకి మనం స్క్రోల్ చేసినట్లయితే చాలామంది ఇంకా ట్వీట్ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్కి, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మినిస్టర్కి, అలాగే నరేంద్ర మోడీజీకి, అలాగే అందరికీ అనేది ట్వీట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, మనం కూడా చూద్దాం, ఎలాగో ఒకసారి ట్వీట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, మీరైతే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూడండి, పోస్ట్ మీద ఒక 2 times క్లిక్ చేయండి. 2 times క్లిక్ చేసిన చూడండి, నేనైతే ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచాను. చూడండి, ఓకే, ఇలా పేస్ట్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా. చూడండి, నేను ఎవరెవరికి ట్వీట్ చేస్తాను. అశ్విని వైష్ణవ్కి, అనిల్ సార్ ఐటీఐకి, చూడండి నెక్స్ట్ ఈయన కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. పైన పోస్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు అనేది పోస్ట్ అనేది అయిపోద్ది అనమాట. కొంచెం చూసుకుని ఇది బాగా ట్రెండింగ్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే బాగా ట్రెండింగ్లో చూడండి, ఇంకా చాలామంది అయితే ఇంకా చాలామంది అది కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కూడా ట్వీట్ చేయండి, తొందరగా ఫాస్ట్ చేయండి. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇంకా ట్రెండింగ్లోకి చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడే 15,000 అయితే ఉంది కదా. ఒకేసారి చూడండి 3 lakh దగ్గరే వెళ్ళిపోతుంది. 20,70,000 దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ. చూస్తుంటారు కదా, 20,70,000 అయితే వెళ్ళిపోయింది. మీరు కూడా ట్వీట్ చేయండి. చూడండి, ఇంకా చాలామంది ఇంకా అలాగా ఓన్లీ గ్రూప్ డీలో ఐటీఐ 10th తీయాలి, ఐటీఐ కావాలని చెప్పి ఇంకా చాలామంది చేయడం జరుగుతుంది. ఇది నార్మల్గా చూసుకున్నట్లయితే గ్రూప్ డి అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, ఐటీఐ ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఐటీఐ వాళ్ళకి టెక్నికల్ పోస్టులు అయితే ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంటారు కదా. టెక్నికల్ పోస్టులు వాళ్ళకి ఇస్తే మంచిదే. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు 10thలో ఉన్నాయి కదా, 10th వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి 50% ఈ విధంగా న్యాయం చేస్తే మంచిది అనమాట. వీళ్ళకి 50% న్యాయం చేస్తే మంచిది అనమాట. ఓకేనా, చూద్దాం మరి ఏమవుతుందో. అందరూ అయితే ట్వీట్ చేస్తున్నారు. ఇంకా ఒకసారి చూద్దాం, మళ్ళీ ట్రెండింగ్లోకి వెళ్ళి చూడండి. ట్రెండింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫర్ యూ చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. చూడండి, 3 lakh దగ్గర అయితే అయిపోతుంది. చాలామంది ట్వీట్ చేస్తున్నారన్నమాట, ఐటీఐ స్టూడెంట్ వాళ్ళు చాలామంది. మీరు కూడా ట్వీట్ చేయండి ఈ విధంగా. చూడండి, ఏ విధంగా ట్వీట్ చేస్తారంటే #డాష్ పెట్టేసి క్వాలిఫికేషన్ ఇన్ గ్రూప్ డి ఐటీఐ, # పెట్టేసి క్వాలిఫికేషన్ గ్రూప్ డి అలాగైతే మీరు అనేది ట్వీట్ చేయండి. ఓకేనా, ఫాస్ట్ ట్వీట్ చేయండి. చాలామంది ట్వీట్ చేస్తున్నారు. ఓకే, చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీఐ క్వాలిఫికేషన్లో గ్రూప్ డీకి అయితే ఇవ్వాలని చెప్పి అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది. చూసారు కదా, ఇదైతే #. ఓకే, ఇది చూడండి, చాలామంది ఎవరంటే అశ్విని వైష్ణవ్కి, రైల్ మంత్రి, నెక్స్ట్ చీఫ్ అశ్విని వైష్ణవ్కి, నెక్స్ట్ ఓకేనా, అందరికీ ట్వీట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ విధంగా ట్వీట్ చేయండి. మీరు ఎవరో ట్వీట్ చేస్తున్నారని చూడండి. రైల్వే మినిస్టర్ ట్వీట్ చేయండి, నెక్స్ట్ నరేంద్ర మోడీజీ ట్వీట్ చేయండి. ఈ విధంగా పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, అనిల్ సార్ ఐటీ అనే అందరికీ ఈ విధంగా ట్వీట్ చేయండి. దాన్ని ఫుల్ వైరల్ చేయండి అనమాట. ఓకేనా, ఫుల్ వైరల్ అయితే చేయండి. ఓకే, అది మీరు కూడా ఈ విధంగా ట్వీట్ చేయండి. మరొకసారి చూద్దాం, ట్రెండింగ్లో చూద్దాం ఒకసారి. చూసారు కదా, ట్రెండింగ్లో చూసుకున్నట్లయితే 3 lakh దగ్గరే తెలిపోతుంది అనమాట. ఫుల్ 3 lakh దగ్గర ఒకే తెలిపోతుంది. చూస్తుంటారు కదా, 3 lakh దగ్గరే తెలిపోతుంది. మీరు కూడా ట్వీట్ చేయండి. ఓకేనా, ఓకే, చూద్దాం మరి ఏమవుతుందో. ఐటీఐ వస్తుందో లేకపోతే 10th వస్తుందో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఈవినింగ్ అయితే మీకు అప్డేట్ చేస్తుంది దీనికోసం. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.